పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు పాత్రికేయ మీటింగ్ లోపల మార్పు రావాలి, రేవంత్ పోవాలనే నినాదంతో మాట్లాడడం జరిగింది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలని నేను నినాదం తీసుకొస్తేనే కేసీఆర్ పోయిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనేది వారు నిన్న చెప్పగానే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ ఏ విధంగా ఉండనో పాత్రికా బృందానికి అందరికీ తెలిసిన ముచ్చట్లే. వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అనే ఆక్సిజన్ నింపి ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి 64 మంది శాసనసభ్యులను గెలిపించిన ఘనత రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. అటువంటి కాలం లోపల కాంగ్రెస్ గాలి వీచే స్థానం లోపల కూడా మీరు పెద్దలు 2023లో మీకు ఓటమి జరిగింది. ఇది కూడా తమరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలు అన్ని రకాల పదవులు అనుభవించారు. రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అని చెప్పి మీకు ఎక్కడైనా కూడా గౌరవం ఉంది. ఏ స్టేజ్ మీద అయినా మీకు గౌరవించారు. కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందని చెప్పి మీరు అంటుంటే నేను 40 సంవత్సరాలతో మీ దగ్గరనే పనిచేసిన కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. సరే, నాకైతే మిమ్మల్ని ఎక్కడ అవమానించినట్టు ఇబ్బంది పెట్టినట్టయితే నాకు కనబడలేదు. మీరు ఏ పద్ధతిలో అయితే 64 సీట్లు కాంగ్రెస్ అధికారం వచ్చినప్పుడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి వారు పెద్దలు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారని, హరీష్ రావు కానీ, రేవంత్ రెడ్డి 3 నెలలు ఉంటాడు, 4 నెలలు ఉంటాడు, ఈ వారం రోజులైతే తీసేస్తాం, మేము కొనేస్తామని వాళ్ళు ఆ మాట అన్నప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే మైనార్టీ ప్రభుత్వం అవుతుందో మేము రాష్ట్రపతి పాలన పెడతామని అన్నప్పుడు మాత్రమే ఏఐసిసి నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే నిర్ణయం తీసుకోలేదు. ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో తీర్మానం చేసి ఎవరైతే వస్తే ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా మనం స్వాగతిస్తాం, పార్టీలో వారికి సముచిత న్యాయం చేసి పార్టీని కలుపుకొని మన కాంగ్రెస్ పార్టీని నడిపించాలని నిర్ణయం మేరకే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది వస్తురు. పెద్దలు మీరు పోచారం శ్రీనివాస్ తీసుకున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి పత్రికా విలేకరులు అడిగినప్పుడు పోచారం సినిమా తీసుకోవడం అనేది కామెంట్ చేసినప్పుడే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్ట్ అయి వాళ్ళ ఎమ్మెల్యే గారిని మారకుండా వాళ్ళు కట్టడి చేస్తున్న మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీలో వేం నరేందర్ రెడ్డి పాత్ర ఏమన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డి గారే పక్కనే ఉండి సలహాలు ఇచ్చుకుంటూ ఏం చేయాలి, ఏం కథ, వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రచారంలో అవసరం పడుతుందో ఇంధన అటువంటి సమకూర్చిన వేం నరేందర్ రెడ్డి గురించి మీరు మాట్లాడితే సలహాదారు అని ఏం సలహాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే గౌరవం ఉంటుందా? వారి సలహా మేరకు రేవంత్ రెడ్డి గారి కృషి మేరకు మీలాంటి పెద్దల నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు అందరు చేసిన కష్ట ఫలితమే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. ఇది తమరు గ్రహించాలి. మీరు అన్నారు ఒక మాట మున్సిపల్ ఎలక్షన్ ముందు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతలేదు కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ ఉండడానికి మనసొప్పుతలేదని తమరు చెప్పారు. అసలు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగనప్పుడు 40 సంవత్సరాల మీ దగ్గర ఉన్న కార్యకర్తలకు ఎంతమందికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు, ఎంతమందికి ఎంపీ టికెట్ ఇప్పించారు, ఎంతమందికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారు? సరే, ఈ 3 జరగలేదు, పక్కకు పెట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినాక ఎవరికైనా నామినేటెడ్ పోస్టుల కార్పొరేషన్ జరిగినాయా, పోస్టులు వచ్చినాయా? లేదు. కార్పొరేషన్లు ఎవరినైనా డైరెక్టర్గా నియమించడం జరిగిందా? కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త అందరం మీ దగ్గరున్న మేమందరం కూడా మీ ఇల్లే దేవాలయం, మీరే దేవుడు అనే నిదానంగా ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా బయటకు పోలే. నాలాంటి సీనియర్ కార్యకర్తకే గాంధీ భవన్ అంటే ఏందో తెలియదు మాకు ఇప్పటి వరకు. రోడ్డు మీద పోయేటప్పుడు చూసినాం, గాంధీ భవన్ అట. ఎన్నడన్నా మాకు గాంధీ భవన్ చూపించారా మీరు? 40 సంవత్సరం నేను ఒక గ్రామానికి 4 సార్లు నేను కానీ నా భార్య కానీ ఎలక్ట్ అయితే 2014లో ఎంపీపీ బీసీ లీడ్ అయినప్పుడు
నాకు అవకాశం ఉంది, నేను అడిగిన క్యాంప్ పోయేటప్పుడు నాకేమన్నా కాంగ్రెస్ జెండా మోయలేదు. అప్పటి వరకు మీరు ఎప్పుడు 2014లో మీరు ఇచ్చింది ఎంపీపీ ఎవరికి ఇచ్చారు? ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినరా? కాంగ్రెస్ పార్టీ జెండా మోసి వారి ప్రాపర్ లక్ష్మీపురం అయితే లక్ష్మీపురంలో వాళ్ళు ఎప్పుడు నివాసం ఏర్పరచుకున్నారా? వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార బొంబాయిలు ఉండేటోళ్ళకు పిలిచి మీరు ఎంపీపీ చేసిండ్రు. మరి మీరు చేసింది న్యాయం అనిపిస్తుందా మీకు? ఏ కాంగ్రెస్ కార్యకర్తను ధరలు వాగు దాటిపించిండ్రో సభాముఖంగా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్య జనానికి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ చేసినందుకు రేవంత్ రెడ్డి పోవాలనా? 2 లక్షల ఏక మొత్తంలో రైతులకు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసం చేయలేదు. గతంలో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు అధికార కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ ఉన్నప్పుడే ఏక మొత్తం 1 లక్ష రూపాయలు మాఫీ చేసినట్టు ఇలా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు ఏక మొత్తం రుణమాఫీ చేసినందుకు వారు మార్పు రావాలనా? అట్లాగే భారతదేశంలో ఎవరు కూడా ఊహించినటువంటి సన్న బియ్యం పథకం తీసుకొచ్చింది. గతంలో ఉన్న 6 కిలోల సన్న బియ్యం దొడ్డు బియ్యం ఉన్నప్పుడు అందరు అమ్ముకుంటున్నారని ఏదైతే మీలాంటి సీనియర్ నాయకులే సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కానీ, గౌరవ ముఖ్యమంత్రితో కానీ, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడినప్పుడు సన్న బియ్యము ఆలోచన చేసి ఇలా సన్న బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తినిపిస్తున్నందుకు మార్పు రావాలనా? దయచేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీకు మమ్మల్ని ఎవరు పొమ్మని పోగబెడుతున్నారని మీరే అన్నారు. మిమ్మల్ని పొమ్మనటోళ్ళని అయితేనే మీనాక్షి నటరాజన్ గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఒక మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడిన కాకుండా గౌరవ మంత్రి వారు శ్రీధర్ బాబు గారు కావచ్చు, గౌరవ మంత్రి వారు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, ఆది సీనన్న వీరందరూ వచ్చి మీతో మాట్లాడేది నిజం కాదా? అట్లాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి తెలంగాణ రాష్ట్ర పరిశీలకులు సచిన్ సావంత్ గారు కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన మాట నిజం కాదా? పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు వచ్చి మాట్లాడింది కాదా? ఎవరు మీతో మాట్లాడలేదు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలా కొనసాగించాలనే ఎంతవరకు వాళ్ళు ప్రయత్నం చేశారో వాళ్ళ ప్రయత్నం లోపం లేకుండా చేశారు. మీకు వారు గౌరవం ఎంతవరకు ఇవ్వాలో గౌరవం ఇచ్చారు. మీకు గౌరవం ఇవ్వలేదు అనుకోవడం తప్పు. మీరు ఒకటే ఏనాడైతే మీరే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో మీరు మీటింగ్ పెట్టి మాట్లాడు. పిసిసి ప్రెసిడెంట్ ఉండి కాంగ్రెస్ పార్టీలో పిసిసి పనిచేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ చేసిన ముఖ్యమంత్రి మీరు అదేమన్నారు? డిప్యూటీ సీఎం పాదయాత్ర చేసిండు, డిప్యూటీ సీఎం అయిందని చెప్పారు. ఓకే, వెల్కమ్. మీకు అప్పటికి 20 నెలల టెన్యూర్ ఏది 2023 డిసెంబర్ 9 తారీఖు వరకు మీకు ఎమ్మెల్సీ పదవి కాలం 20 నెలలు ఉంది. నాకు ఆ 20 నెలలు మంత్రి పదవి ఇస్తే ఏం పోతుండే అనేది మీరే ప్రత్యేక పేపర్ మీద ఒప్పుకోవడం జరిగింది. అంటే మీకు ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఆనాడు పార్టీ మారకపోదురు కదా, పార్టీ మారకుండా ఉండకపోదురు, రేవంత్ రెడ్డిని ఇవాళ విమర్శించే స్థాయి ఉండకపోవు కదా. అంటే మీకు మంత్రి పదవి రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి దిగిపోవాలి, మీకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి దించిపోవాలి. మీరు ఎమ్మెల్సీని మీకు ఏదైతే రెన్యువల్ చేసినట్టయితే రేవంత్ రెడ్డి గారి మీద మీరు అసలు మాట్లాడకనే పోదురు. దయచేసి అంతా జగిత్యాల పట్టణ ప్రజలు కానీ జగిత్యాల జిల్లా ప్రజలు కానీ అందరు గమనిస్తుండ్రు. మీరు ఏ పద్ధతిలో మాట్లాడుతుండ్రో ఆ పద్ధతిని వాళ్ళు స్వీకరిస్తున్నారు, జనం స్వీకరిస్తుండ్రు. వాళ్ళు ఏం చేయాలో ఓటు ద్వారా వాళ్ళు కరెక్ట్ ఆలోచన చేస్తున్నారు. మీకు మున్సిపల్ ఎలక్షన్ లోపల ఎమ్మెల్యే గారికి 30 టికెట్లు మీకు 20 టికెట్లు ఇవ్వడం బీఫామ్లు ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా నేనే మీ ఇంటికి వచ్చాను సార్, 20 బీఫామ్లు అధిష్టానం మాకు ఇచ్చింది సార్ చెప్పడం జరిగింది. 6:30 7 గంటలకు పొద్దున 3 తారీఖు పొద్దున్న వచ్చాను. వస్తే నాకు వద్దా అధ్యక్ష, నాకు అవసరం లేదు, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి అంటే ఏదైతే 20 మందిని మీరు ఇచ్చిన లిస్టు ప్రకారమే సెలక్షన్ చేసి వాళ్ళని ఇవ్వడం జరిగింది. ఆ 20 బీఫామ్లు ఇచ్చిన వాళ్ళకి మీరు ప్రచారం వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఏంటిది? కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నిలబడ్డ బీఫామ్ల మీద నిలబడ్డ మనుషులకు మనం ప్రచారం చేసినప్పుడు మనం కాంగ్రెస్ పార్టీకి గౌరవం పెంచుకోవడం అవుతాం. మీరేం చేసిండ్రు? అధిష్టానం నాకు ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశం కొద్దీ 30 మంది మిగతా 30 వార్డులలో 30 మంది ఇండిపెండెంట్ పెట్టేసి ఇండిపెండెంట్లు అందరూ మీకు ప్రచారం చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీకి మీరు ఏం చేసిండ్రు పెద్దలు మీ విఘ్నతగా వదిలేస్తున్నాం. ఈ 30 మందికి మీరు కాలు గజ్జ కట్టుకొని ప్రచారం చేస్తే మీ సీనియారిటీకి దక్కింది ఏమిటా? ఇండిపెండెంట్ 9 మంది మాత్రమే. దయచేసి 9 మందిలో కూడా 6 2019 ఓడిపోయిన వాళ్ళే. కొద్దిగా దయచేసి ఆలోచన చేయాలి మీరు.
6 కూడా పోయినసారి ఓడిపోలేదు. ఒక ఇద్దరు దీంట్లో 2019లో పోటీ చేయని వాళ్ళు, దయ్యాల శంకర్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ మున్నబాయి కావచ్చు, వాళ్ళిద్దరు అప్పుడు పోటీ చేయలేదు. 2019లో అవకాశం రాక పోటీ చేయలేదు. మీ దగ్గర ఉన్న కార్యకర్తలు, మీ అనుచర గణం, డీసీసీ అధ్యక్షుడు 20 లక్షల రూపాయలకు టికెట్ అమ్ముకున్నప్పుడు అన్నప్పుడు మీరు వాళ్ళని ఎందుకు మందలించలేదు? బీ ఫాములలో ఎవరన్నా డబ్బులు తీసుకుంటారా? సార్ తీసుకునే ఆలోచన ఉంటే నేనైతే మీ ఇంట్లోనే పెరిగిన 40 ఏళ్ళు. 2000 ఇప్పటి వరకు, మొన్న మీరు డీసీసీ పదవి అనౌన్స్ చేసే వరకు కూడా మీ దగ్గరనే ఉన్న తప్ప నేను పార్టీ మారలేదు. మొన్న 2026లో మీరు డీసీసీ పదవి అనౌన్స్ చేసిన తర్వాత మాకు డీసీసీలో మీటింగ్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీకు కొత్త డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినాం, 6 నెలలు మీకు ప్రమోషన్ పీరియడ్ ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అనుబంధంతో మీరు పనిచేసినప్పుడే మీరు మార్కులు ఇచ్చి 6 నెలల తర్వాత ప్రొబేషన్ పీరియడ్ రెగ్యులర్ చేస్తాము, లేకపోతే డీసీసీ తొలగిస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకే మున్సిపల్ ఎలక్షన్లో నేను అభివృద్ధి కొరకు వచ్చిన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నారు కాబట్టి వారితోటి కాంగ్రెస్ పార్టీ ప్రచారంకు వెళ్ళడం జరిగింది తప్ప ఎక్కడ కూడా నేను జీవన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకురావడం జరగలేదు. మీ అనుచర గారు చెప్తున్నారు, నా మీద చెప్పినప్పుడు 40 సంవత్సరాల సార్ నీ దగ్గర కార్యకర్తగా ఉన్నప్పుడు మీ దగ్గర నా నిబద్ధత మీకు తెలియదా? దయచేసి మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా కార్యకర్తలు అనుచర గణం నన్ను విమర్శించినప్పుడు నందన్న పొజిషన్ గిది, డీసీసీ అధ్యక్షుడి పొజిషన్ గిది అని మీరు వారిని సంధానించి ఒకవేళ నేను అప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, అప్పటి వరకు కూడా నేనేమన్నా పొరపాటు చేస్తే మీ తమ్మునిగానో మీ శిష్యును రాజే శిష్యునో నన్ను పిలిచి కూడా మందలిచ్చేంత అవకాశం మీకున్నది. ఏ ఒక్క నాడు కూడా మీ మాట ఎదిరించలే. మనం ఏమి ఎదిరించుకున్నాం? పార్టీ విభేదాలను విచారించుకున్నాం, పార్టీ మీదనే మనం మాట్లాడుకున్నాం. మీరు నిన్న అదొకటే కాకుండా ఏది 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినరు అని చెప్పి గత 20 సంవత్సరాల సంది బీఆర్ఎస్ పార్టీని ఏకదాటిన తిట్టుకుంటూ ఉన్న మీరు నిన్న కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయగానే కాళేశ్వరం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదన్న స్థాయిలో మీరు నిన్న మాట్లాడింది. సార్ మాకు శోచనీయం, పత్రికల విలేకరులందరికీ రిక్వెస్ట్, హానరబుల్ రిక్వెస్ట్. ఎందుకు శోచనీయం అంటే మీరే నిన్న నెల రోజుల క్రితం వరకు కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరంతో ఏం లాభం లేదు, తుమ్మడి హడ్డి కాడ కట్టేది ఉండే, రాజశేఖర్ రెడ్డి గారు తుమ్మడి హడ్డి అని చెప్పారు. తమరు కూడా ఒక 10 సార్లు తుమ్మడి హడ్డి ఎక్కడుంది ఏం కాదా మీరు పోయినరు, చూసినరు. గవర్నమెంట్ కూడా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది యాజ్ ఏ ప్రతిపక్ష నాయకునిగా, స్థానిక ఎమ్మెల్సీగా. అప్పుడు కూడా ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలే. ఇప్పుడు ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఏదైతే కాళేశ్వరంకు లింక్ ఉన్నాయి, మల్లన్న సాగర్ కానీ, కొండ పోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, అనంత సాగర్ కానీ, ఏవైతే రిజర్వాయర్ కట్టినరో వాటి నుంచి లింక్ కెనాల్స్ ఇచ్చే దాంట్లో అవినీతి జరిగింది, ఆ కాలువలు సరిగా లేవని ఆరోపణ చేసింది మీరు కాదా? అంటే మీరు ఒక పార్టీ, మా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్నప్పుడు విమర్శిస్తేనేమో అవన్నీ విమర్శన కాదు, సద్విమర్శన. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీరు మాట్లాడేయన్ని బీఆర్ఎస్ పార్టీని పరోక్షంగా మీరు పొగుడుతున్నా చెప్పక తప్పదు. ఈ నెల రోజుల నాడు బీఆర్ఎస్ పార్టీ మీద మీకు అంతగానో ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఒక కాళేశ్వరం మీ దగ్గరున్న 40 సంవత్సరాల మీ దగ్గర కార్యకర్తగా ఉండి మీరిచ్చిన అధికారంతో 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేసిన పిసిసి డెలిగేట్ సభ్యులైనటువంటి పెద్దలు గిరి నాగభూషణం గారు తన స్థానిక ఎమ్మెల్యేలను కలవడానికి పోతే ఏదో వ్యక్తిగత పనులు ఎవరికైనా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ అనుబంధంతో పనిచేస్తుంది కాబట్టి వారు ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు మన అనుచర గణం వారు అటు బెయిన్రు మనం తీసుకోవద్దని అవహేళన చేస్తే మీ ఇంటికి రాకుంటున్నది నిజం కాదా? అట్లాగే మీరు చేసిన సంవత్సర కాలంలో కూడా మీరు చేపించిన అడవాల జ్యోతి లక్ష్మణ్ గారిని కూడా చైర్మన్ మీరే చేసిండ్రు. మరి వారు కూడా ఏదో ఎమ్మెల్యే గారితో వర్క్ చేసుకుందామని పోతే వారిని కూడా మీ అనుచర గణం అవహేళన చేస్తే మీ ఇంటికి రాకుండా ఉన్నది నిజం కాదా? అంటే మీ దగ్గర ఏమైనా అనుచర గణం చేరి మీ దగ్గర నిబద్ధత ఉన్న కార్యకర్తలను దూరం అవుతుంది. మీరు పెద్దలు గమనించాలి దయచేసి. ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీకి ఏం కాలే, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది.
రేవంత్ రెడ్డి ఎందుకు పోవాలి? ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పోవాలనా? కరెంటు గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పోవాలనా? 500 రూపాయలు సిలిండర్ ఇచ్చినందుకే రేవంత్ రెడ్డి పోవాలనా? ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పోవాలనా? రైతు భరోసా 12,000 రూపాయలు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలనా? తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి అనౌన్స్ చేసినో ప్రచారంలో ఆ స్కూల్ చెల్గలకు మంజూరైంది, 200 కోట్ల మంజూరైంది. ఇవన్నీ ఇచ్చినందుకు మరి రేవంత్ రెడ్డి దిగిపోవాలనా? మీకు గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండ్రు. మీరు ఎమ్మెల్యే ఓడిపోయినరు, ఎంపీ ఓడిపోయినరు, సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ రాష్ట్రంలో ఓడిపోయిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మీరు కోరుకున్నారు కాబట్టే సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ మీకును మీ తరఫున మీకు ఇస్తున్నాం కాబట్టి సింగిల్కి ఇచ్చినట్టే వ్యతిరేకం వస్తామని చెప్పి గౌరవ పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముగ్గురికి లాగిన్ ఇచ్చింది నిజం కాదా? ఓడిపోయిన వాళ్ళకి ఎక్కడో లాగిన్ ఇవ్వలే. మీకు ఇచ్చిందంటే మీకు ఎమ్మెల్యేతోటి సముచిత స్థానం ఉంచినట్ట కాదా? దయచేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమంతనే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.